రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రజల నుండి ప్రశంసలు వర్షం కురుస్తోంది. జీలుగుమిల్లి జూనియర్ కళాశాల నందు పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారి చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డొక్కా సీతమ్మ గారి చేసిన సేవలను స్మరిస్తూ ఇటువంటి గొప్ప మహనీయురాలి పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. ఇటువంటి గొప్ప ఆలోచనలను ప్రతిపాదన చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ఈ పథకం అమలు చేసినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేయడమైనది. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల యాజమాన్యం, బీజేపీ నాయకులు చాట్రాతి ప్రసాద్ గారు, కొండపల్లి ప్రసాద్ గారు, టీడీపీ నాయకులు యాండ్ర రాజేంద్ర గారు, గద్దె సుబ్రహ్మణ్యం గారు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. 6 నెలల్లో 60 రకాల సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభుత్వం మన ఆలోచనని ప్రజలకు ఏం కావాలి, ప్రజలు మనకి ఓటేసినటువంటి ఓటుని మనం వినియోగించుకునే విధంగా, అలాగే వారు మనపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం తప్పకుండా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు, ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే నేను గత 5 ఏళ్లలో ప్రతిపక్షంలో ఉన్నాను. ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. ఈరోజు సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ 5 ఏళ్లలో అసలు ఎవరో మొహాల్లో కూడా ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు.